జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈరోజు అంటే సెప్టెంబర్ మాసం కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళేదానికి గానీ, ఏదనుకుంటే అది జరిగేదానికి గాని అయితే కొంతమేర ఇబ్బంది అయితే కనిపిస్తుంది. ఎందుకంటారేమో, ఇటీవల పోయినటువంటి మాసంలో ఆగస్టు మాసం 12వ తారీఖు ఏర్పడినటువంటి గ్రహణం ఏదైతే ఉందో అది ఈ కర్కాటక రాశిలోనే సంచరించింది. మరి ఈ కర్కాటక రాశి వారు అందరూ కూడా ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు, వ్రతాలు ఏమైనా చేసున్నారా? చేసి ఉంటే ఒక మేర ఆ ఇబ్బందులనేది తొలగుతూ ఉంటాయి. లేదు చేయలేదు అంటే గనక ఖచ్చితంగా ఆ ఇబ్బందులకి బానిసైపోయేటువంటి ఇబ్బంది, లేకపోతే ఏదో రకమైనటువంటి విపత్తులు అయి తోడేలా కనిపిస్తుంది. ఇబ్బందులంటే ఎన్నో రకాలైనటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వటం గానీ, జాబులు రాకపోవటం గానీ, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోతే గానీ ఉంటది. ఇమ్మీడియేట్‌లీగా తొందరగా మీరు ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దానం అనేది చేయండి. ఆ దానం వచ్చేసి గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, బియ్యము, అలానే ఉలవలు, నవధాన్యాలు ఇవన్నీ కూడా కలగలిపి ఎక్కడైనా బ్రాహ్మణత్వుడికి ఇవ్వటమా, లేకపోతే నవగ్రహాల మీద అభిషేకం చేయటమా చేయండి. లేకపోతే ఆ గ్రహణానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల విపత్తులనేది మీరు చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇంకోటి ఈ కర్కాటక రాశి వారికి మొండి తత్వం, మూర్ఖత్వం కొంచెం తగ్గించుకొని సెప్టెంబర్ మాసం కలిసొస్తుంది కాబట్టి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలన్నా, రాజకీయ రంగంలో చేరాలన్నా, సెలబ్రిటీగా వెళ్ళాలన్నా కూడా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు నెగ్గుతారు. పదవులు కూడా మీకు వస్తాయి. అలానే సినీ రంగంలో కూడా మంచి అవకాశాలొస్తాయి కాబట్టి అలాంటి వాటిలో మొండిగా, మూర్ఖంగా కాకుండా తెలివితేటలతో ముందుకు సాగండి. అలానే ఎవరినైనా అందరిని ఆకట్టుకునే తత్వంతో ఉండండి. మంచితనంతో ఉండండి. అన్నీ కూడా మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంది. ఎక్కడైనా పూర్వీకుల ఆస్తులు గానీ, గొడవలు గానీ అయ్యేటుంటే కనుక అన్నదమ్ముల మధ్యన విభేదాలు ఉంటే మీరు మాట్లాడుకుంటే గనక అవి కూడా తగ్గుతాయి. భార్యాభర్తలు దూరమైనా, పిల్లలు దూరమైనా, ఇల్లు, ఆకిలి రాకపోయినా, పూర్వీకుల ఆస్తులు వీలునామాలు దొరకకపోయినా కూడా ఈ మాసంలో 5వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే గనక సెప్టెంబర్ మాసం 2020 సంవత్సరంలో ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇక కర్కాటక రాశి వారికి అన్ని రకాల రంగాల్లో కూడా బాగుండేలాగా ఉంటుంది కాబట్టి విదేశీ ప్రయత్నం చేయాలనుకుంటే కనుక మీరు సెప్టెంబర్ 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే గ్రహాల యొక్క స్థితిగతులు, గ్రహాల యొక్క సౌలభ్యం కూడా మీ మీద నిండుగా కనిపిస్తూ ఉంది. ఇక జాతక ప్రకారంగా కూడా మనం చెప్పినట్టుగా గురువుగారు మీకు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది కర్కాటక రాశి వారికి. మరి మాకు ఏమీ జరగట్లేదు, మరి ఏం అర్థం కావట్లేదు, మరి ఈ మాసం బాగుండిద్ది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, రాశి ప్రకారంగా, దశల ప్రకారంగా, గోచార ప్రకారంగా కొంతమేర అశుభం ఉంటుంది. కానీ దాన ధర్మ, యజ్ఞ, యాగ, హోమ, జప జపాలు చేస్తూ ఉంటే ఆ ఒక గ్రహాల యొక్క స్థితిగతులు, ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కానీ ప్రతి ఒక్కటి జాతకంలో ఉంటుందా అనేది మాత్రం ఉండదు. నా కర్మ బాలేదు, నా టైం బాలేదు, నా దరిద్రం బాలేదు, నా బ్రతుకింతే, నా కర్మ ఇంతే, లేకపోతే నా పూర్వజన్మ సుకృతం ఇంతే అని అనుకోకూడదు. ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి బాగలేదు అంటే 2 కారణాలు. ఒకటి జాతక ప్రకారంగా. జాతక ప్రకారంగా చూయించుకొని దానాలు చేస్తే ఓకే. లేదు అయినా కూడా బాలేదంటే మన పైన ఎవరైనా చేపిచ్చుండొచ్చు. ఇదే కారణం. మన పైన ఎవరైనా అష్టదిబ్బలను గానీ, మన పైన ఎవరైనా ఏ పనులు అవ్వకుండా చేశారేమో అదొకసారి మన సమీప దూరంలో గురువుగారు ఉంటే గనక ఎక్కడైనా లేకపోతే నా దగ్గరికైనా సంప్రదించుకోవచ్చు. అలా సంప్రదించినట్టయితే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి స్థాయిలో మనం వెళ్ళేలాగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మానవ జీవితం. ఇది కలియుగం. కాబట్టి అందరికీ కూడా వీరికి మంచి జరుగుతుంది, వీరికి చెడు జరుగుతుందని ఏం లేదండి. ఎవరి నోట్లైనా మనం నాణేము అంటే మన పేరు ఎక్కడైనా నానిందంటే ఈ అబ్బాయి చూడు, ఈ అమ్మాయి చూడు ఎంత పై స్థాయికెళ్లారు అన్నా కూడా మనకి నరదిష్టి వస్తది. దానివల్ల మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసింది ఏందంటే, ప్రతి 6 మాసాలకు ఒకసారి, 8 మాసాలకు ఒకసారైనా అక్కడ సమీప దూరంలో మీకు నచ్చిన గురువు దగ్గరికి వెళ్లి, మీ మీద ఏదైనా జరిగిందా దానికి విరుగుడైతే తీసుకోండి. లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడేలాగైతే ఉంటుంది. ఇకపోతే పరిహారాలు సెప్టెంబర్ మాసంలో ఎక్కడైనా లక్ష్మీనరసింహ స్వామి ఉంటే గనక ముడుపు కట్టండి. ఎక్కడైనా ఆంజనేయ స్వామి వారు ఉంటే ఆకు పూజ చేయించండి. దానితో పాటు ప్రతి నిత్యము కూడా మీరు ఒక 2 ఇలాచీలు నైట్ పడుకునేప్పుడు, 2 మిరియాలు పొద్దున్నే లేచి బ్రష్ చేసుకోగానే తినండి. ఈ 2 కూడా పాటిస్తే గనక ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా మీకు కొంతమేర ఇబ్బంది లేకుండా అయితే ఉండేటువంటి అవకాశం కనపడుతుంది.